చంపాడు. ఏమనుకోకే అని వాళ్ళిద్దరిని వదిలేశాడు. వాళ్ళిద్దరూ నమ్ముతారా వీడిని? మహాజ్ఞాని వసుదేవుడు నమ్మడం. ఆవిడ్ని తీసుకుని దేవకీదేవిని అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మాత్రం నందవ్రజంలో ఈ ఆడవాళ్ళందరూ నిద్రలేచారు. గోపకాంతలు విన్నారు మాట. ఓహో, రాత్రి యశోదాదేవికి కృష్ణుడు జన్మించాడు అనుకున్నారు వాళ్ళు. అనుకుని మరి వసుదేవుడు తీసుకొచ్చి కృష్ణుడిని అక్కడ పడుకోబెట్టేశారు కదా అనుకుని, ఏమినోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవినులరా మన యశోద చిన్న మగవానిక నెనక చూచి వర్తమం వసుధతులారా. ఎంత గొప్ప పద్యాలో చూడండి. అవసరం అయితే ఆ పద్యం ఎట్లా కావాలంటే అట్లా పడిపోతుంది పోతన గారికి. అడిగెదనని కడుబడిజను అడిగిన తన మగడు నుడుబడని నడ ఎడగున్ వెడబెడ సిడిముడి జడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్నని అనుకుంటే లక్ష్మీదేవి నారాయణుడి వెనక వెడుతుంటే పద్యం అంతా తలబడిపోతూ వెళ్ళిపోతుంది. విషధరదిపు గమనునికి విషగలస కొనునికి విమల విషసయ్యనునికి విషభవ